నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనూహ్యంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకవైపు వేగం, ఖచ్చితత్వంతో కూడిన ఆటోమేషన్ ద్వారా సంస్థలకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న ఏఐ మరోవైపు వేలాది మంది ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మనిషి ప్రమేయం లేకుండానే పనులు చక్కబెట్టే ఏఐ సామర్థ్యం పెరిగిపోవడంతో పెద్ద సంస్థలు సైతం ఏఐకు ప్రాధాన్యం ఇస్తూ ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దీంతో సిలికాన్ వ్యాలీ నుంచి మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ వరకు ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న భయంతో జీవిస్తున్నారు. ఏఐ టూల్స్, సిస్టమ్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో మనుషులు గంటలు, రోజుల పాటు చేసే పనులను ఇప్పుడు ఏఐ నిమిషాలలో లేదా క్షణాలలో చేసేస్తోంది. యూట్యూబ్లో వీడియో క్రియేషన్ నుంచి కోడింగ్, పెద్ద కంపెనీల సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రతి చోట ఏఐను వాడుతున్నారు. దీంతో ఆటోమేషన్ పెరిగి మానవ వనరుల అవసరం తగ్గుతోంది. గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయి అని అంచనా వేశారు. ఇందులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుంది అని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక 2020లో 2025 నాటికి ఏఐ ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ ఉద్యోగాలను తొలగిస్తుంది అని అంచనా వేసింది. అయితే అదే సమయంలో 133 మిలియన్ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది అని పేర్కొంది. అంటే నికరంగా 58 మిలియన్ ఉద్యోగాలు పెరుగుతాయి అని, కానీ కొన్ని రంగాలలో గణనీయమైన ఉద్యోగ నష్టం ఉంటుంది అని హెచ్చరించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పోలాండ్లోని నాస్క్ సంయుక్త అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఉద్యోగులలో ఒకరి ఉద్యోగం జనరేటివ్ ఏఐ వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఉద్యోగం పోవడం కంటే ఉద్యోగ స్వభావం మారడమే ఎక్కువగా జరుగుతుంది. ఐటీ రంగంలో టెస్టింగ్, డిబగ్గింగ్, బేసిక్ కోడింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, డేటా ఎంట్రీ వంటి పునరావృత పనులను ఏఐ సిస్టమ్స్ సులభంగా చేయగలవు. కొంతమంది టెక్ నిపుణులు ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే మెరుగైన కోడ్ను జనరేట్ చేస్తోంది అని చెబుతున్నారు. ఇది మిడ్ లెవెల్ రోల్స్పై ఒత్తిడిని పెంచుతుంది. అమెరికాలోని సేల్స్ ఫోర్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఏఐ వల్ల పెరిగిన ఉత్పాదకత కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామకాలను నిలిపివేశాయి. జనరేటివ్ ఏఐ వల్ల అనేక క్లరికల్ పనులు ఆటోమేట్ అవుతాయి. వినియోగదారుల సేవలు, చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగదారుల సేవలను పెద్ద ఎత్తున భర్తీ చేయగలవు. రవాణా, ఆటోమేటిక్ వాహనాలు డ్రైవర్ ఉద్యోగాలను ప్రభావితం చేయగలవు. తయారీ రంగం, రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల కార్మికుల అవసరం తగ్గుతుంది. రీటైల్ అమ్మకాలు, రీటైల్ సేల్స్ జాబ్లో ఏఐ ప్రభావం వల్ల గణనీయమైన తగ్గుదల నమోదైంది. భారతదేశంలో కూడా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐపై ట్రైనింగ్ ఇస్తున్నాయి. చాలా భారతీయ ఉద్యోగులు తమ పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు అని, ఏఐ లేకుండా తమ పనులను పూర్తి చేయలేరు అని కూడా నివేదికలు చెబుతున్నాయి.